ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల సిబ్బంది పూర్తి అవగాహనతో సన్నద్ధం కావాలి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఉద్ఘాటన. కాకినాడను రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా. జై హో బీసీ కార్యక్రమంలో కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు. తొంభై 99% హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. రూరల్ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్పష్టీకరణ. పండూరు గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తా. రూరల్ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ హామీ. ఇక వివరాల్లోకి వెళ్తే, సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పోలింగ్ రోజున ఎటువంటి తప్పులకు తావు లేకుండా ఓటింగ్ ప్రక్రియపై పోలింగ్ సిబ్బంది పూర్తి అవగాహనతో సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఐడియల్ కళాశాలలో, జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మోడల్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆయా రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో పీఓ, ఏపీఓల పాత్ర, పీఓలు ఇవ్వాల్సిన రిపోర్టుల వివరాలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల వద్ద పోలింగ్ సిబ్బంది అనుసరించాల్సిన విధానం, పీఓ డైరీ, ఈవీఎంలు, వీవీప్యాట్స్ పనితీరు, వివిధ పత్రాలు పూర్తి చేయడం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బంది శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నియోజకవర్గం స్థాయిలో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందివ్వాలనే లక్ష్యంతో ప్రతి 30 మంది సిబ్బందికి వేరువేరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్, సెక్టోరియల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సిబ్బందికి అందరికీ తిరిగి 2వ దశ శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయని కలెక్టర్ వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కాకినాడ పట్టణ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు, కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్, జగ్గంపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్, ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అందువల్ల ఈ ట్రైనింగ్ కోసం ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ని నియమించి ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్లో కూడా క్లాస్ రూమ్కి 30 మందికి ఎక్కువ కాకుండా వాళ్ళకి బోత్ థియరిటికల్ అండ్ ఆల్సో ప్రాక్టికల్, అంటే ఈవీఎంని ఏ రకంగా వాడాలి, ఈవీఎంలో ఏ రకమైన సమస్యలు రావచ్చు, అది వస్తే ఏ రకంగా దాన్ని నివర్తి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా వాళ్ళు స్టాచ్యుటరీగా వాళ్ళు ఫిల్అప్ చేసి ఇవ్వాల్సిన ఫామ్స్ ఏంటి, దాన్ని ఏ రకంగా దాన్ని భర్తీ చేసి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఫిజికల్గా ప్రాక్టికల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ సమయంలో ఇవన్నీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఫామ్స్ ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అవసరం కాబట్టి వాళ్ళకి దానిపైన కులంకుషంగా వాళ్ళకి ఏమేమి ఫామ్స్ నింపాలి, ఏ రకంగా నింపాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాగా రకరకాల పోలింగ్లో సంబంధించినటువంటి పీఓ, ఏపీఓ, ఓపీఓస్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ట్రైనింగ్ ఉంటుంది, సెక్టర్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇది మొదటి విడత ట్రైనింగ్. మళ్ళీ వీళ్ళందరికీ కాన్స్టిట్యుయెన్సీ అలాట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి సెకండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ వల్ల ఖచ్చితంగా ఈ పోల్ చేసే సిబ్బంది వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఎలక్షన్ ప్రక్రియని హ్యాండిల్ చేయగలుగుతారని చెప్పి భావిస్తున్నాము.
అందుకోసమే ఇన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి చోట కూడా విజిటింగ్ ఆల్ ది సెంటర్స్, ప్రతి చోట కూడా ఏర్పాట్లు బాగానే చేశారు. ట్రైనింగ్ కూడా బాగానే అయింది. వాళ్ళు కూడా శిక్షకులు కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఐ హోప్ విత్ దేర్ కోఆపరేషన్ విల్ బి హ్యావింగ్ అ ప్రాపర్ కండక్ట్. వైసీపీ 5 ఏళ్ల మోసపూరిత పాలనలో కుంటుపడిన నగర అభివృద్ధిని రాబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో మన కాకినాడను రాష్ట్రంలోని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక 12వ డివిజన్ పర్లోపేటలో ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీ పార్టీ నుండి దిబ్బాడ పెద్దబాబు, చింతపల్లి లక్ష్మి, చింతపల్లి అప్పారావు, నొల్లి సింహాచలం, పోలరాజు వారి అనుచరులు సుమారు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో కాకినాడ నగరం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఈ అరాచక పాలన నుండి కాకినాడ నగరానికి విముక్తి కలగాలంటే రాబోయే ఎన్నికల్లో కాకినాడ నగర ప్రజలు తమ పవిత్రమైన ఓటును సైకిల్ మరియు గ్లాస్ గుర్తులపై వేసి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి మన కాకినాడను మనం కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, డివిజన్ నాయకులు తుమ్మల సునీత, తుమ్మల రమేష్, పేకేటి భాస్కర్ రావు, ఒమ్మి బాలాజీ, కొక్కిలిగడ్డ గంగరాజు, తుమ్మల కొండలరావు, రాగిత సత్యబాబు, బాసి రమణారెడ్డి, జనసేన డివిజన్ నాయకులు దూడ తాతారావు, తాడి రమణ, కసింకోట చంద్రశేఖర్, గంపల లక్ష్మణరావు, దిబ్బాడ పెద్దబాబు, చింతపల్లి అప్పారావు, పొట్టి పోలయ్య, కాసార్పు సింహాద్రి, డేగల సాయిబాబా, నొల్లి బుగ్గయ్య, నిమ్మగడ్డ జగదీష్, ఆకాష్, శివ, తిరితి ఎల్లాయమ్మ, నిద్రబింకి సత్యబాబు, సూర్యకుమారి, కుమారి, జ్యోతి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెప్తే అందరూ కాకినాడ పేరు లేదు, రాజమండ్రి ఉంది, మన జిల్లాలో రాజమండ్రి పేరు ఒకటి ఉంది. అప్పుడు నేను చెప్పాను, సార్ కాకినాడ కూడా పెట్టాలి సార్, స్లమ్లన్నీ ఎక్కువ ఉన్నాయి సార్ మనకి అని చెప్తే, కాకినాడ ఎక్కడ స్లమ్లు ఉన్నాయి, మీది అంతా కాకినాడ చాలా బాగుంటుంది, బ్రహ్మాండమైన రోడ్లు అని చెప్పుకొచ్చారంట. లేదు సార్, కాకినాడ అంతా చుట్టూ తిరిగి స్లమ్లే సార్, మురుగు వాళ్ళు ఉన్నాయి సార్, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు లేవు, ఏమీ లేవు, అలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. గోరాడగుంట నుంచి చూసుకుంటే ఇలాగ కొత్త కాకినాడ కానీ, ఇలా వస్తే దుమ్ములపేట కానీ, పర్లాపేట కానీ, సంజయనగర్ కానీ, రేచలపేట కానీ, మన సాముద్దారు కానీ, ఇలా చూసుకుంటే ఏటిమొగ్గ కానీ, మళ్ళీ అటు నుంచి జైనాపురం చూసుకుంటే బాపూజీ నగర్ కానీ, ఇవన్నీ కూడా 26వ వార్డు పప్పులమిల్లి ఏరియా కానీ, అదేవిధంగా పాత బస్ స్టాండ్ కానీ, ఇలాంటివన్నీ స్లమ్లు ఉన్నాయి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు ఆలోచించి యనమల రామకృష్ణ గారు కూడా ఉన్నారు. అప్పుడు అవుతే మరి ఏం చేయాలన్నారు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా, చేస్తాం, ఏమి చేయడానికి అవధ కొండబాబు అన్నారు. అలా కాస్త మీరు ఒకసారి చూడండి సార్, కావాలంటే మేము వీడియో తీసుకొచ్చి చూపిస్తాం, ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుందని చెప్పేసి సరే వీడియోలు తీసుకొట్టరమ్మన్నారు. అప్పుడు అన్ని వీడియోస్ తీసి, ఫోటోలు తీసి, మొత్తం అన్నీ తీసుకుని బాలయ్య గారి దగ్గరికి వెళ్ళాం, చూపించాం. తర్వాత చూపిస్తే ఇంత స్లమ్ ఉందా అని చెప్పేసి ఆ రోజు ఆ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఫండ్ ఇచ్చారో ఆ స్లమ్ డెవలప్మెంట్కి మనం ఇచ్చిన తర్వాత అందులో మందే కూడా పెట్టారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం వల్ల ప్రజలకు మేలు జరిగిందంటేనే మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించాలని, అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఎన్నికల ప్రచారాన్ని జోరు పెంచింది. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొరుపూడి గ్రామంలో ప్రచారం చేపట్టారు. మాజీ సర్పంచ్ చీకాల సుబ్బారావు మరియు సొసైటీ అధ్యక్షులు చీకాల అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రచారానికి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొని గ్రామంలో ప్రచారం చేశారు. ముందుగా ఎస్సీపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఇంటింటా తిరిగి ఓటర్లను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ప్రచార రథంపై భారీ ర్యాలీగా గ్రామంలోని ప్రతి వీధి తిరిగి ఓటర్లకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ఈ ప్రచారానికి అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింత ఈశ్వరరావు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అలాంటి నాయకుడిని వదులుకుంటే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశం కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. మేమందరం కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నారు,
మా వల్ల మేలు జరిగిందని మీరు నమ్మితే, మళ్ళీ మా వల్ల మేలు జరుగుతుందని మీరు నమ్మితే మమ్మల్ని ఆశీర్వదించమని చెప్తూ ఉన్నారు. ఇలా చెప్పే నాయకుడు గతంలో ఇప్పుడు లేరు, ఎక్కడా లేరని విషయం కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. ఇవాళ గురిపూడి గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంటింటికి తాగునీరు ఇచ్చే కార్యక్రమం కానీ, లేదంటే ప్రధానమైన ట్రైన్ల నిర్మాణం, స్కూల్స్ అభివృద్ధి, రోడ్ల అభివృద్ధి అన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా చాలా పనులు చేయాల్సి కూడా ఉంది. అభివృద్ధి అనేది అనంతం, అది ఒక్కరోజుతో అయ్యేది కాదు. గురిపూడి కూడా చాలా పెద్ద గ్రామం. తప్పకుండా ఈ గ్రామంలో పెద్దలు, నాయకులు, ప్రజలు ఏవైతే మా దృష్టి తీసుకొచ్చారో అవన్నీ కూడా ఒక మేనిఫెస్టోగా భావించి వచ్చే 5 ఏళ్ల కాలంలో తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన వచ్చిన వెంటనే గురిపూడి అభివృద్ధికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి చేయిస్తానని చెప్పి సందర్భంగా మాటిస్తూ ఉన్నా. ఆలయాల నిర్మాణానికి అడుగుతూ ఉన్నారు, కమ్యూనిటీ హాల్స్ అడుగుతూ ఉన్నారు. తప్పకుండా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి గురిపూడి అభివృద్ధికి సహకరిస్తామని. పండూరు గ్రామంలో త్రాగునీటి సమస్య, ఇతర సమస్యలను ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని కాకినాడ రూరల్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామ జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీతో కలిసి పంతం నానాజీ ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా స్థానిక వైసీపీ నాయకులు గరగా పెదబాబు వారి అనుచర గణంతో ఆ పార్టీకి రాజీనామాలు చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ మరియు బీజేపీ పార్టీలో ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. వారందరికీ నానాజీ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ స్థానికంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పండూరులో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని, పండూరు చెరువుకు చుట్టుపక్కల గ్రామాలకు త్రాగునీరు అందిస్తోంది కానీ గ్రామానికి మంచినీరు లేకుండా పోయింది అని, డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉండడం చాలా దారుణమని అన్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సీతయ్య దొర, దేవు వెంకన్న, బీజేపీ నాయకురాలు పితాని లీలా, స్థానిక జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. బండూరులో ఊరి చివరిలో నీళ్ళు లేవు తాగడానికి. బండూరు చెరువు గట్టంటే ఫేమస్. బండూరులో చెరువులో నీరు కాకినాడ వెళ్తుంది, అన్ని చోట్లకి వెళ్తుంది, కానీ బండూరులో మంచిది. అలాగే డ్రైన్ క్లీనింగ్ ఉండదు, ఎవరు డ్రైన్ క్లీన్ చేయరు. 10 రోజులైనా 15 రోజులైనా డ్రైన్ క్లీన్ చేయరు. అట్లాగే ఈదిలో బల్లు పోతే వేసేవాడు లేదు. మంచినీరు ట్యాంకర్ ఇచ్చి ఏదో నల్లగా నీరు వస్తుంది, దాన్ని బాగు చేయండి, సరి చేయండి అని చేసేవాడు ఉండడు. ఇటువంటి రోడ్డు మా రోడ్డు కావాలంటే రోడ్డు వేసేవాడు ఉండడు. అలాగే దోమల మంది కొట్టమంటే దోమల మంది కొట్టేవాడు ఉండదు. ఎవరిని మధ్య ఎప్పుడైనా దోమల మంది కొట్టారో మీరు దోమ కొడితే 30,000 నుంచి 40,000 నుంచి 50,000 రూపాయలు కూడా ఖర్చు అవుతా ఉంది. మధ్యతరగా కుటుంబాల నుండి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మొదట 6 నెలలు కూడా ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాలన్నీ సరి చేస్తారని ముఖ్యమంత్రి గారిని అలా పట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనే అన్ని పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తాను. మా ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ గారు, అదేవిధంగా మేము అందరం కలిసి మరి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. జనాలు ఆధారపడుతున్నారు. ఎందుకంటే పండూరు ఖచ్చితంగా జనసేన అడ్డా, ఇది పంతం నానాజీ గారు అడ్డా అని చెప్పి తేలిపోయింది. ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు, మన సొసైటీ ప్రెసిడెంట్ గారు, పెద్దబాబు గారు కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం శుభ సూచకంగా కూడా మేమందరూ ఆశిస్తున్నాం. ఇంకా పండూరు గ్రామం 4,200 ఓట్లు కూడా 4,200 ఓట్లు పంతం నానాజీ గారికి వన్ సైడ్గా వెళ్తారని చెప్పి అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ప్రచారం అయితే మానుకోవచ్చు. ఎవ్వరు కూడా వైసీపీ వంక చూసే ప్రశ్నే లేదు ఇక్కడ అని చెప్పి మీ అందరి ఉత్సాహాన్ని చూసి మాలో ఇంకా మనోధైర్యం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతున్నారు. పంతం నానాజీ గారు 50,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యే అవుతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. మన గ్రామం నుంచి వన్ సైడ్ ఒక ఓటు కూడా బయటకు పోకుండా ఈ రకంగా పట్టదురా ఈ ఊళ్ళో అన్న ఇదిగా మా గ్రామం అంతా కూడా నాన్న దగ్గర ఓటేస్తారని చెప్పి నేను మీ అందరూ ఇక్కడ ఈ నాకు సహకరించినటువంటి నా సహచరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఇక్కడ మా గ్రామంలో ఇప్పుడు మా నాన్నజీ గారు చెప్పిన విధంగానే డ్రైనేజీ వ్యవస్థ శుభ్రంగా హస్తగతమైందండి. అసలు ఏ రకంగా కూడా
గెలిచిన తర్వాత ఫస్ట్ కూడా మా గ్రామం మీద దృష్టి పెట్టి ఈ సెంటర్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఇక్కడి నుంచి అభివృద్ధి చేసుకుంటే వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించుకుంటామని, వేరెవరూ అధికారంలోకి వచ్చినా వాటిని కొనసాగనివ్వరంటూ ప్రజలంతా ముక్తకంఠంతో చెప్తున్నారని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టడం తథ్యమని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ ఘంటాపథంగా చెప్పారు. కొత్తపల్లి మండలంలో ఎమ్మెల్యే పెన్నం దొరబాబు వైసీపీ శ్రేణులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని కొండెవరం, సొంటివారిపాకలు గ్రామాల్లో పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యే పెన్నం దొరబాబు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఎంతవరకు చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థులైన తనకు, ఎంపీ అభ్యర్థి అయిన చల్మలశెట్టి సునీల్కు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని, వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆనాలు సుదర్శన్, కారసుధా శ్రీనివాస్, శెట్టిబత్తన నానిబాబు, మాదిరెడ్డి దొరబాబు, గాది గంగబాబు, జ్యోతుల చక్రబాయి, వెంగళ సుబ్బారావు, రావుల మాధవరావు, కొత్తెందత్తుడు, మాకినడి శేష్కుమారి, ఇంటి బాబ్జీ, వేడిశెట్టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ఎందుకంటే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అనే నమ్మకాన్ని ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఇవ్వగలిగారు. పేద ప్రజలందరికీ గౌరవం ఇవ్వగలిగారు. కాబట్టి నిబంధనల ప్రకారము కొన్ని విషయాల్లో కొంతమందికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలకు సంబంధించిన ఉన్న లోపాలను కూడా సవరించి రాబోయే కాలంలో వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల్ని అందరినీ కూడా ఇటు విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ గ్రామాల్లో అందరినీ కూడా చైతన్యవంతులు చేయటం, మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, పోర్టులు నిర్మాణం జరగడం, హార్బర్స్ నిర్మాణం జరగడం, వేలాది కోట్ల రూపాయలతో రోడ్లు, నూతన హైవేస్ని నిర్మాణం చేయటం. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలామంది చెప్తున్నది ఒకటే, ఏవైతే R&B రోడ్లు అవి కూడా చాలా కాలంగా రిపేర్స్ ఉన్నాయని చెప్తున్నారు. తప్పకుండా ఇది నిరంతర ప్రక్రియ. వాటి విషయంలో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా అవి కూడా చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రజలందరినీ కోరుతున్నాం, కొండేవరం గ్రామ ప్రజానీకానికి, అదేవిధంగా ఓటర్ మహాశైలందరినీ కూడా కోరి ప్రార్థించడం జరుగుతుంది. సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి పథకాల విషయంలో కానీ, ప్రజల్ని గౌరవించే విధానంలో కానీ, స్పష్టమైన పరిపాలన ఇవ్వడంలో కానీ వైఎస్ఆర్సీపీ ముందుంది. ఆ విధమైన నమ్మకాన్ని ప్రజలకి కలిగించిందని విశ్వాసం మాకుంది. కాబట్టి ఓటర్ మహాశైలందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఓటర్ దేవుళ్ళందరినీ మేము కోరి ప్రార్థిస్తున్నాం. తప్పకుండా మీరందరూ మమ్మల్ని బలపరచండి. జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన చల్మలశెట్టి సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గానికి వంగ గీతా విశ్వనాథ్ నేను పోటీ చేస్తున్నాను. మీ అందరూ ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదంతో పాటు
2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పిఠాపురం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, ఈ వైసీపీ పాలన వచ్చాక అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం పట్టణం 27, 28, 29 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ చేపట్టిన ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి గ్లాసు గుర్తుకు ఓటు వేసి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూరవరపు సుబ్బారావు, సోము సత్యబాబు, రెడ్డెం భాస్కరరావు, కొండేపూడి ప్రకాష్, సూరవరపు దివానం, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారుబాబు, నల్లా శ్రీను, నామదొరబాబు, కొరుప్రోలు శ్రీను, మసకపల్లి రాజా, గుత్తుల రామకృష్ణ, సీరం భద్రారావు తదితరులు పాల్గొన్నారు. 28, 29 వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో దాని మీద కరపత్రం, అదేవిధంగా గ్లాస్కి ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు వేయమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం, ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ పిఠాపురం నగరం అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ టైంలో. మంచినీళ్ళ స్కీమ్ ముందు అవినీతి మయంలో నిండిపోయి ఆగిపోయిన ప్రాజెక్టుకి 22 కోట్ల రూపాయలు అదనంగా నిధులు తీసుకొచ్చి నేను మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేశాను. అలాగే పాలిటెక్నిక్ కాలేజీ 9 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ కంప్లీట్ చేశాం. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ 3 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చాం. అలాగే డిగ్రీ కాలేజీ తీసుకొచ్చాం. అలాగే సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చాం. ప్రతి చోట కూడా సీసీ రోడ్లు అన్నీ కూడా పూర్తి చేశాం. అదేవిధంగా జగ్గయ్య చెరువులో దగ్గర లేదంటే 110 రోడ్లు సిమెంట్ రోడ్లు వేసాం. ఈ విధంగా పిఠాపురం నగరాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా స్వచ్ఛమైన మంచినీరు సమయానుకాలంగా వచ్చేలాగా చేసాం. ఈవేళ సరైన మంచినీళ్ళు లేవు, శానిటేషన్ లేదు, ఏ విధమైన డ్రైన్లు సిల్ట్లు తీయడం లేదు. ఈ విధంగా మున్సిపాలిటీ ఏదేమైనా తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు, నేను బలపరిచిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు కూడా వేసి గెలిపించవలసిందిగా కోరుతాం. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎజెండా నచ్చి ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఉమ్మడి అభ్యర్థులను బలపరిచేందుకు జనసేన పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో వాకలపూడి గ్రామం జనసేన పార్టీ నాయకులు గేదెల చిన్నారావు, గంటా ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు మాగంటి ప్రసన్న కుమార్, కణితి శ్రీనివాస్ వారి అనుచర గణంతో సుమారు 50 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి నేడు కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. వారందరికీ నానాజీ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ కరెంటు, మైన్స్ దోపిడీ, ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, రేట్లు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలి. జాయిన్ అయిన తర్వాత జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అనే ఒక నినాదం సరిపోదు. ఏం జరుగుతుందన్నది, ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది కొంచెం విద్యావంతులైనటువంటి మీలాంటి వాళ్ళు దాని మీద స్లమ్స్లోకి వెళ్ళి కొంచెం చెప్పాలా. రోజుకి 2 గంటలు స్పేర్ చేయమని అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని. మీరు జాయిన్ అయిన తర్వాత ఒకే 2 గంటలు మనం సర్వేలు చేసుకుంటూ ఉంటే మనకు తెలిసిందంటే గ్రామీణ వాతావరణాల్లో 2 పార్టీలు నువ్వా నేనా అన్నట్టున్నాయి. కొన్ని చోట్ల మనకు ఎక్కువ మెజార్టీ కనపడతా ఉంది. పట్టణ ప్రాంతాల వచ్చేలోకి 1,30,000 ఓటు ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల వచ్చేలోకి 60 to 70% ఓటు మనకు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఓటింగ్కి రావట్లా సరిగ్గా. అక్కడ వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఓటింగ్ బూత్కి వెళ్ళట్లా. సో అదేవిధంగా మన పార్టీ వస్తే ఏం చేస్తుంది, అందుకనేసే కదా మనం ఉమ్మడిగా కొన్ని సీట్లు కూడా తగ్గించుకొని పోటీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారే చేయాలంటే చేస్తుంటారు. సో మన వాకలపూడిలో ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్గా కానీ, తర్వాత డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, తర్వాత ఈ ఫ్లాట్లు కానీ, దౌర్జన్యాలు కానీ చాలా జరుగుతున్నాయి. సో మన వాకలపూడి ఏరియాలో మనం ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రచారం చేసి, ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, అందరికీ మనం చెప్పుకొని కలుపుకొలతనంగా
అందరం కలిసి సమిష్టిగా వెళ్తూ ప్రతి ఒక్కరూ ఓటింగ్ వేస్తూ అది కూడా మన పార్టీకే వేసేలాగా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. సో సార్ని మాత్రం బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. పోయినసారి సార్కి 40,000 ఓటు వచ్చింది. కౌంట్ నెంబర్ కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. సో ఆ విధంగా సార్ని మాత్రం ఈసారి మనకి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి పంపించి 19 నానాజీ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కాకినాడ శ్రీ అగస్త్య జూనియర్ కాలేజ్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కె చాయ్ చరిష్మా 466 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందని శ్రీ అగస్త్య విద్యా సంస్థ చైర్మన్ డి నాగేశ్వరరావు తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన శ్రీ అగస్త్య విద్యార్థులను JNTUK వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు అభినందించారు. అనంతరం కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ అగస్త్య చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించిన ఛాయా చరిష్మను, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్ సురేష్, ప్రిన్సిపల్ రాజశేఖర్, కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చక్కగా ఇందులో ఉన్న 5 మెంబర్స్లో 2 బైపీసీ స్ట్రీమ్లో, 3 ఎంపీసీ స్ట్రీమ్లో ఉన్నారు. వారికి చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో JNTU కాకినాడకి మంచి పేరుంది. అలాగే అమ్మాయికి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది. సో డెఫినెట్గా 3 వచ్చే EAP సెట్లో ఎగ్జామ్ బారాసి వాళ్ళందరికీ కూడా మన JNTU కాకినాడలోనే ఇంజనీరింగ్ 3కి కూడా వస్తే బాగుంటుందనే ఉద్దేశంలో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే 2 బైపీసీ స్ట్రీమ్లో ఉన్నారు. నీట్ ఎగ్జామ్ కూడా ఉంది మేలో. సో వారు కూడా చక్కగా రాసి కాబోయే డాక్టర్స్గా, ఇంజనీర్స్గా వాళ్ళందరూ ఎదగాలని, వారు ఆ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఏఎల్ఏ గారు వచ్చారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు. వాళ్ళకి విద్యార్థులు చక్కగా తీర్చిదిద్దారు. ఈ పిల్లలందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే వాళ్ళు డాక్టర్ అయినా, ఇంజనీర్స్ అయినా. నేను సీనియర్ అగస్త్య స్టూడెంట్ అయిన పల్లవి మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో 432 స్కోర్ చేశాను. అండ్ ఈ ఇయర్ 984 అవుట్ ఆఫ్ 1000 స్కోర్ చేశాను. అండ్ నా ఎయిమ్ MBBS. సో నేను ఈ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ, ఇంకా టీచర్స్, ఇంకా మా చైర్మన్ సార్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేయడం వల్ల ఈ స్టేజ్కి నేను ఎదిగాను. నా పేరెంట్స్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రానున్న నీట్ ఎగ్జామ్లో కూడా రిజల్ట్ మంచిగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యాకల్టీ, టీచర్స్, మా పేరెంట్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఎదురున్న తక్కువ స్ట్రెంత్లోని MBBS సీట్లు పర్సంటేజ్ పరంగా ఒక 40% మెడికల్ సీట్లు రాగలవని నేను కోరుకుంటున్నాను. సో NIT అండ్ IITలో కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగింది. NIT అనేది దాంట్లో మనకి ఆల్రెడీ మనం సెలెక్ట్ అయిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. క్వాలిఫై అయిన వాళ్ళు 28 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 58 స్టూడెంట్స్లో. అది కూడా మంచి ఫలితాలు రాబోతుంది శ్రీ అగస్త్య జూనియర్ కాలేజ్ నుండి. సో దీని అందరికీ కృషి చేసినవి తల్లిదండ్రులకి, టీచర్స్కి శ్రీ అగస్త్య యాజమాన్యం రుణపడు. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ నుండి అవుట్ ఆఫ్ 27 స్టూడెంట్స్ 5 MBBS సీట్లు వచ్చాయి. దానికంటే బెటర్ రిజల్ట్ ఈ ఇయర్ వస్తుంది. వైస్ ఛాన్సలర్, JNTU వైస్ ఛాన్సలర్ సార్ కూడా మా పిల్లల రిజల్ట్స్ని అభినందించారు సార్. సో దానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. CBCNCకి చెందిన
వేల కోట్ల ఆస్తులు కాకినాడ నడిబొడ్డున అన్యాక్రాంతం అవుతున్న నేపథ్యంలో కాకినాడ నగర క్రైస్తవులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు శనివారం ఉదయం కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో గల సిబిఎం కాంపౌండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవరెండ్ జ్యోతికుమార్ రెడ్డి, రెవరెండ్ బిహెచ్వి మూర్తిరాజు, రెవరెండ్ మేరా జేస్దాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సిబిసిఎన్సి సెక్రటరీ రెవరెండ్ జాన్, ఎంఏపీ విజయ్ కుమార్, సేరం ఐజక్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ స్టేట్ సెక్రటరీ స్టీఫెన్ ఆనంద్, జిల్లా అధ్యక్షులు దడాల జాషువాగిరి, క్రిస్టియన్ జేఏసీ సాధనాల రాజాజీ, రిక్కీ గుటం, రెవరెండ్ జోసఫ్ బెన్నీ, మచ్చాయి బుచ్చిబాబు, కిరణ్, భాస్కర్, రాష్ట్ర జిల్లా స్థానిక పాస్టర్ ఫెలోషిప్ నాయకులు, యూత్ ఫెలోషిప్ నాయకులు, దళిత నాయకులు, మైనార్టీ నాయకులు, సంఘ కాపర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆస్తి పాడు కాకుండా, పరులు పాలు కాకుండా భావి తరాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి స్కూలుగా, కాలేజీగా ఇది ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క నిర్మాణం పర్మిషన్ లేకుండా కట్టబడిన ఈ నిర్మాణాన్ని వెంటనే తొలగించమని కాకినాడ క్రైస్తవ నాయకులు మేము కోరుకుంటున్నాం. దయచేసి దీన్ని ఆఫ్ చేసి మరి మా యొక్క విన్నపాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. ముఖ్యంగా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మరొకసారి దేవుని సేవకుడిగా పిలువబడుతున్న సతీష్ కుమార్ మీకు తెలియజేస్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే బయట కొనుక్కోండి, వేరే పట్టుకోండి. కాకినాడ పట్టణ క్రైస్తవ సంఘాలను చెరుపుతూ, పాడు చేస్తూ, దురాక్రమణ చేస్తూ అనేక మంది దైవ సేవకులు పొట్ట కొడుతున్నావు. ఇది నీకు తగదు. నువ్వు దయచేసి దాన్ని గ్రహించి దీన్ని వ్యాపారం చేయొద్దని, ఇక్కడ ఈ స్కూలుగా ఉండనివ్వమని మేము కోరుతున్నాం. ఎలక్షన్ టైం అని ఎమ్మెల్యే గారి మీద దుమ్ము పోస్తున్నారా? దీని వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే గారు ఉన్నారు? పార్టీ పేరు చెప్పండి. తెలుగుదేశం ఉందా? బీజేపీ ఉందా? వైఎస్ఆర్సీపీ ఉందా? కాంగ్రెస్? చెప్పండి, మేము వెళ్ళి అడుగుతాం, ఎమ్మెల్యేలు అడుగుతాం. ఎవరు మీకు సహాయం చేస్తున్నారు? మాట్లాడితే మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని అబద్ధాలు ఆడుతున్నారు. ఏ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది? ప్రజెంట్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది? లేకపోతే ఎమ్మెల్యే అయ్యి 10 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చున్నవాడు సపోర్ట్ ఉందా? ఈరోజు నువ్వు పొలిటికల్గా చాలా మందిని వాడుతున్నారు. అలాగే చాలా మంది ఎస్పీలు రిటైర్డ్ అయిపోయి నీ దగ్గర జాబులు చేయించుకుంటూ వారిని ఊరి మీద వదులుతున్నారు. ఇవన్నీ మాకు తెలుసు. దయచేసి ఇవన్నీ ఈ క్యాంపస్లో ఏమైతే జరుగుతున్నాయో కలపంతా బయటికి వెళ్ళిపోతుంది కనుక ఇవన్నీ ఆఫ్ చేయాలని దయచేసి ఇక్కడ ఎవరైతే కస్టోడియన్స్గా ఉన్నారో అది ఇల్లీగల్గా ఉంది, ఇమీడియట్లీగా దాన్ని రద్దు చేయాలని దయచేసి మనవి చేస్తున్నాం. ఇది కానీ అధికారులు చొరవ తీసుకుని మాకు న్యాయం జరగకపోతే ప్రజా ఉద్యమం, ప్రజా ఆగ్రహం ఎలాగుంటుందో చూడబోతున్నారు. దయచేసి క్రైస్తవులందరూ ఏకం కండి. మన కాకినాడ మహానగరంలో ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివన్నీ మనం ఖండిస్తున్నాం. ఇమీడియట్లీగా మేము చెప్పినప్పుడు పాత్రికేయ సోదరులు, క్రైస్తవ నాయకులు, బిషప్స్ అందరూ రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రీతిగా ఎలమంచిల ప్రాపర్టీ, అనకాపల్లి ప్రాపర్టీ ఇవన్నీ కూడా ఈ స్థలాలు కొనడానికి సతీష్ కుమార్ ప్రయత్నించాడు, చేస్తూనే ఉన్నాడు. ఈ కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కట్టడానికి కానీ ఇందులో వర్షిప్ చేయడానికి అది ఉన్నప్పటికీ కూడా ఇందులో రాజకీయ పలుకుబడితో, ధనబలంతో ఈ కార్యక్రమాలు ఈ రీతిగా నిర్వర్తిస్తున్నాడు కనుక ఇమీడియట్గా ఇక్కడ జరిగేటువంటి డిజిటల్ వర్షిప్ని కంట్రోల్ చేయాలని, ఆఫ్ చేయాలని మేము అనౌన్స్ చేస్తున్నాం. ఆ బిల్డింగ్ను కూడా ఇమీడియట్గా ఈ ఆస్తులు ఎవరైతే అమ్మిన వారిని, కొన్న వారి యొక్క ఆస్తులపై ఇన్కమ్ ట్యాక్స్ వారు జప్తు చేసి ఈడీ వారికి, సిబిఐ వారికి దీన్ని అప్పగించాలని. ఈ ఆస్తి కొనడానికి అతను సుమారు ఒకప్పుడు ఏమీ లేదు సతీష్ కుమార్కి. ఈనాడు వేలాది కోట్ల రూపాయలు ఎలాగొచ్చాయి? ఈ కాకినాడలో ఉన్నటువంటి సంఘాలను విడగొట్టి ఈ సంఘాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి డబ్బు సంపాదించే ప్రణాళికతో ఇక్కడ కోర్టు ఆర్డర్ ధిక్కరించి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కనుక ఇమీడియట్లుగా ఈ బిల్డింగ్ని కూలగొట్టాలి.
మరియు ఇక్కడ ఏ రకమైనటువంటి సర్వీసెస్ జరగకుండా అదుపు చేయాలని నత్తరు కుమారుని బయట పంపాలి, అరెస్ట్ చేయాలి. 2024 ఎన్నికల్లో జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థానంలో పోటీ చేయడం జరుగుతుందని జై భీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో భీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున మాట్లాడారు. కాకినాడ స్మార్ట్ సిటీలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన రావాలంటే జై భీమరావు భారత పార్టీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. కాకినాడ సిటీ తరపున న్యాయవాది గింజాల చక్రవర్తి పోటీ చేయడం జరుగుతుందని అన్నారు. కాకినాడ అభ్యర్థి చక్రవర్తి మాట్లాడుతూ కాకినాడ నగరంలో అవినీతి రహిత పాలన సాగించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు రోడ్లు, డ్రైన్తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి జి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్ళిన ఇదే వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు టీడీపీ కావచ్చు, ఈ రెండిటికి ధీటుగా ఒక చదువుకున్న వ్యక్తులు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మా అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ గారు కాకినాడ సిటీ నుండి ఒక న్యాయవాదిని, ప్రజల కోసం నిరంతరం పోరాడే ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యే సిటీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా మన సిటీలో జరిగే, కాకినాడ సిటీలో జరిగే అనేక అక్రమాలు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు బహిర్గతం చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నారో అదేవిధంగా చక్రవర్తి కూడా ఈ రోజు నుండి మీ అందరితోటి కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తూ ఉన్నాను. ఒక చదువుకున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు మన సొసైటీలోకి ఒక రాజకీయానికి ప్రక్షాళన చేయడానికి రాగలిగితే అది ఎంత మంచి మార్పు వెళ్తుందో, ప్రజాస్వామ్యం ఎంత మంచిగా బయటకు వెళ్తుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి కాకినాడ సిటీని బాగు చేసుకునే ఉద్దేశంలో మా పాత్ర కూడా ఉండాలి. కాబట్టి మేము ఒక మంచి ఉద్దేశంతో రావటం జరిగింది రాజకీయాలు. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, గింజాల చక్రవర్తిని కూడా ఎప్పటికప్పుడు మీరు ఆయన చేసే పోరాటాలను, ఆయన చేసే మంచి పనులు కూడా ప్రజలకు తెలియజేస్తారని భావిస్తూ మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి గింజాల చక్రవర్తిని కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అనేక రకమైన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైనేజీ ప్రాబ్లం అయితే ఉంది, డంపింగ్ ప్రాబ్లం అయితే ఉంది, నిరుద్యోగ సమస్య ప్రాబ్లం అయితే ఉంది. వీటన్నిటితో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిత్రులారా, ప్రతి సంవత్సరం కూడా అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అయితే ఉంది, డిగ్రీ అయితే ఉంది, పాస్ అయి బయటకు వస్తున్నారు. వారికి ఉద్యోగాలు లేక మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వలసపోవాల్సి వస్తుంది. మిత్రులారా, అదేవిధంగా ఆ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఇక్కడే మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన కాకినాడ మరింతగా డెవలప్ చేసుకుంటాం. మిత్రులారా, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం, అనేకమైన కంపెనీలు తీసుకురావడం జరిగితే మన కాకినాడ చాలా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, కావున ఏదైతే మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో రాజ్యాంగ మేనిఫెస్టోగా మా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని అంతా కూడా ప్రజల్లోకి అందరికీ తీసుకువెళ్తాం. ప్రతి గడపను మేము టచ్ చేస్తాం. వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, అదేవిధంగా మేము ఇప్పుడు 2024లోనే కాదు 2029, 2034 కూడా పోటీగా ఉంటాం. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా మేము ప్రజల్లో తిరుగుతాం. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తెలుసుకుని వాటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తామో ఆ విధంగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఎన్నికల విధులపై ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు 2వ రోజైన శనివారం కూడా శిక్షణ కార్యక్రమం కొనసాగింది. కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు జరిగే ముందు రోజు, ఎన్నికలు జరిగే రోజున సిబ్బంది విధులపై ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మాస్టర్ ట్రైనర్లు వీరికి శిక్షణ ఇచ్చారని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో చట్టపరమైన, సాంకేతిక పరమైన అంశాలు, ఎన్నికల విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నిబంధనలు, ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు సహా అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, తహసీల్దార్ చల్లన్న దొర, ఇతర ఎన్నికల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 800 పైచలకు అధికారులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు.
వారందరికీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తి స్థాయిలో ఈవీఎంల నిర్వహణ దగ్గర నుంచి వారు పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు, పోలింగ్ ముగింపు రోజు ఏ విధంగా వాళ్ళు నిర్వహించాలి, ఏ విధమైనటువంటి పద్ధతులు అవలంబించాలి అన్న దాని మీద వాళ్ళకి సమగ్రంగా శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 15-16 తారీఖుల్లో ఇదే ప్రాంగణంలో సుమారుగా 2400 మంది ఓపీఓలకు కూడా 2 పూటల 15వ తారీఖు మార్నింగ్ మధ్యాహ్నం, 16వ తారీఖు మార్నింగ్ మధ్యాహ్నం కూడా వారికి కూడా సమగ్రమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రతి ఒక్క పోలింగ్ అధికారి కూడా పూర్తి స్థాయి సన్నద్ధతతో వారు పోలింగ్ నిర్వహించడానికి వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ కూడా జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన కాకినాడ జిల్లా అసెంబ్లీ టికెట్లపై ఆశావాహుల అసంతృప్తి గళం బయటపడింది. శనివారం కాకినాడ నగరంలో శాంతినివాస్ లాడ్జ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి నాయకులైన తుమ్మలపల్లి వాసు, కోలా ప్రసాద్ వర్మ, లంకే ఫకీర్ రాజులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు అసెంబ్లీ అభ్యర్థులుగా టికెట్లను ప్రకటించకుండా పార్టీలు మారి వచ్చిన వారికి, పార్టీలో లేని వారికి కోవట్లకు ఇచ్చారంటూ వారు ధ్వజమెత్తారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తీరు వల్ల కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం అవుతోందని వారు విమర్శించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థులను మార్పు చేయాలని, లేని పక్షంలో తాము సహాయ నిరాకరణ చేస్తామని తుమ్మలపల్లి వాసు, కోలా ప్రసాద్ వర్మ, ఫక్రీ రాజులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లూరు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నిగూఢమైనటువంటి విషయం ఏంటంటే పత్రికంగా తెలిసింది 2029 నాటికి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం రాకని చేయాలనే ఉద్దేశంతో కుట్రలు జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఓవర్ స్టేట్ మొత్తం ఇలాగే జరిగింది. అన్ని మధ్యమాల్లో వచ్చేసినాయి. అమలాపురంలోని చూసాం, రాజమండ్రి చూసాం, దెందులూరు, అరకులోని పెంటపల్లి శాంతకుమారి అనే పాపం ఆడబడుచు గత 10 సంవత్సరాల నుంచి సొంత డబ్బులతోటి పార్టీ పిలిపించిన తెలంగాణ ఎలక్షన్లో కీలక పాత్ర వహించి గిరిజనుల విషయంలో కూడా చేసిన దానికి మీరు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? ఆవిడ టికెట్ లేదు. పక్కనే ఉన్నట్టు పాయకర్రాపేట 4 క్యాండిడేట్లు పెట్టారు, ఎస్సీ సోదరులు, మా సోదరులు. ఏది ఒక టికెట్ ఎక్కడ విశాఖపట్నం మార్మూల్ ప్రాంతం తీసుకొచ్చి కిల్లి కొట్ట వ్యక్తిని అక్కడ టికెట్ ఇచ్చారు. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కేడర్ని పొమ్మనకుండా పొగబెట్టి బయటికి పంపించేసిన తర్వాత ఈ పార్టీని తీసుకెళ్లి హోల్సేల్గా వైఎస్ఆర్ పార్టీకి తాకట్టు పెట్టేందుకు ఉద్దేశం అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈ విషయం త్వరలోనే బయటకు వస్తాయి. నేనైతే కనుక మీ అందరికీ ఎంతైతే హైకమాండ్ ద్వారా హోల్డ్ ఉందో అంతకు నాకు మించి నౌక ఉంది. నీరు ఎక్కడుందో, సముద్రం ఎక్కడుందో మా మత్స్యకార సమాజం అక్కడ ఉంటుంది. నాకున్న రాష్ట్రాల్లో నాకున్నటువంటి వ్యక్తులు పార్లమెంట్లో నాకు ఉన్నారు. మల్లికార్జున ఖార్గే గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, కేసీ వేణుగోపాల్ పంచాయతీ పెట్టి తీరుతా. నేను ఈ విషయం తేల్చవలసిందే. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది, ముంచేస్తున్నారు, కావడకుంటూ జరిగిపోతుంది. చీకటి ఒప్పందం జరిగే స్పష్టం చేస్తూ హైదరాబాద్లో వాటిల్లో నేను మేనిఫెస్టో చైర్మన్ కదండి, నాకు ఖాళీ లేదు కదా, నాకు రానా కుదరదు అన్నాడు. నేను ఈ రోజు వరకు దగ్గర ₹1 కోటి ఖర్చు పెట్టానండి. ₹1 కోటి చెప్తున్నా. నేను వార్డు వైజ్గా నా ప్రతిది కూడా పల్లవరాజు గారికి ఎడుతున్నాను, ప్రతి చేసిన కార్యక్రమాలు చేస్తున్నాను. నా సోదరులందరికీ చాలా ఖర్చు పెట్టుకున్న ఆవేదనతో ఉన్నాను. కానీ ఈవేళ నాకు కాకుండా అసెంబ్లీ టికెట్ పోనీ నాతో అప్లై చేసిన వాళ్ళు మా వర్గానికి కాకుండా మేము వద్దన్న వాళ్ళకి నువ్వు టికెట్ ఇచ్చావు. మరి మీ గౌరవం ఏంటి సార్? మీ మీద మేము ఎంతో గౌరవం ఇచ్చాం. ఓని అది అయిపోయింది. ఇక్కడ ఒక వ్యక్తి టికెట్ ఇవ్వకుండా ఆటో పెట్టుకుని నేను ఎమ్మెల్యే క్యాండిడేట్నని చెక్కా నూకరాజు అన్న వ్యక్తి క్యాన్వాస్ చేసేసుకుంటే మీరేం చేశారు? మీరేం చర్య తీసుకున్నారు? మేము సరిమలమ్మ గారికి వెళ్ళాం, కారు వేసుకుని 5 కార్లు వేసుకుని వెళ్తే సరిమలమ్మ గారు వెళ్ళిపోతూ ఉంటే కారు ఆపి మరి అడ్డెళ్ళి కారుకి మా అడ్డుపడిపోయి అమ్మ ఇలా జరుగుతుందంటే అన్నీ ఆ ఎస్ఎం రాజు గారిని సెక్రటరీని పిలిచి ఏమండి నేను ఎవరికి టికెట్లు ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చినట్టుగా తెలిస్తే ఎవడన్నా అలా క్యాన్వాస్ చేసుకుంటే మేము సస్పెండ్ చేస్తా అన్నారు. మరి మీరు సస్పెండ్ చేయాలంటే ఆ క్యాండిడేట్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? మరి ఇప్పుడు ఎంపీగా నేను పోటీ చేస్తానన్నా చిన్నాన్న, ఒకప్పుడు నేను బీజేపీలోకి వెళ్ళిపోతున్నానండి అన్న కొండ మీద ఎవరు చెప్పాడు? ఆయన్ని వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళందరికీ టికెట్ లేటండి. అసలు షర్మిలారెడ్డి గారు చెప్పకుండా వదిలేసిన పేర్లే మళ్ళీ ఆవిడ వదిలేయడం జరిగింది. అయితే ఏమైపోయారు వాళ్ళ 2 సంవత్సరాలు ఇక్కడ మేము కరోనా కష్టకాలంలో ఈ పార్టీని అంటిపెట్టుకుని ఈ కాకినాడ ప్రాంతాన్ని అంటిపెట్టుకుని మేము బతుకుతున్నాం. అక్కడ మీరు హైదరాబాద్లో భార్యాబిడ్డలతో కాపురం ఉంటున్నారు, మీరు గెస్ట్గా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఓకే, మీరు చాలా పెద్ద ఈ కాకినాడ జిల్లా మీకు పెనవేసుకున్న బంధం ఉంది, మీరు సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఓకే, కానీ మేము ఇక్కడే బతుకుతున్నాం. మాకు హైదరాబాద్లో వెళ్ళలేదు కదా, మేము కాకినాడలోనే బతకాలి, మా పుర ప్రముఖులతోనే జీవించాలి, వీళ్ళతోనే చావాలి. మేము జంప్ అయిపోవడానికి లేదు కదండి. మరి మిమ్మల్ని బలవంత పెట్టారు,
చాలా సంతోషం. మీరు కాకినాడ పార్లమెంట్కి పోటీ చేయడం కాకినాడ ప్రజలకి అదృష్టమే. అయితే ఎవరితో ప్రయాణం చేస్తారండి మీరు? 490A కేసులతోని, రౌడీ షీటర్లతోని, పార్టీకి సంబంధం లేనితోని, మీ చుట్టాలతోనా? మేమెందుకండి? మేమెందుకు పార్టీకి? మేము ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తాను పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి, ఉమెన్ చాందీ వచ్చినప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి, మీరు 120 సంవత్సరాలు ఉత్సవాలు చేస్తే మేము ప్రజలు తరలిచ్చి మేము ఉత్సవాలు చేసి ఎందుకండి? మీరు ఈ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా ఉన్న 20-30 మందిని కోఆర్డినేట్ చేయలేకపోయారు. వీళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతీశారు మీరు. ఏ పేర్లు అయితే మేము అధ్యక్షురాలకి అబ్జెక్షన్ చెప్పామో ఆ పేర్లు వాళ్ళ కుక్కలు ఈ కాంగ్రెస్ జిల్లా, కాకినాడ కాంగ్రెస్ జిల్లా నా చెప్పు, నా ఇంట్లో మరుగు దొడ్డి అని చెప్పేసి అవే పేర్లు దేశం. మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచేవా లేదా? పుట్టినరోజులు వేడుకలకు స్నేహితులతో జల్సాలుగా తిరగకుండా పేదవాళ్లకి సహాయం చేయాలనే ఆలోచన నేటి తరం యువతకు రావడం అభినందనీయమని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తిలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం టీడీపీ యువ నాయకులు కొల్లుబోయిన అచ్యుత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఆవరణలో గల హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా ఆసుపత్రిలో గల రోగుల సహాయకులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు పాల్గొని రోగుల సహాయకులకు భోజనాలు వడ్డించారు. సందర్భంగా పిల్లి సత్యబాబు మాట్లాడుతూ క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీలో ఉన్న వారందరికీ సేవాభావాలు అలవాటు అవుతాయని అనడానికి కొల్లుబోయిన అచ్యుత్ చేపట్టిన కార్యక్రమం నిదర్శనమని అన్నారు. పుట్టినరోజు వేడుకలు స్నేహితుల మధ్య జల్సాలు చేస్తూ గడిపే రోజుల్లో కూడా పేదవాడికి పట్టడనం పెట్టాలనే సంకల్పం రావడం గొప్పదని అచ్యుత్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కొల్లుబోయిన సూరిబాబు, మంగాదేవి, పెండ్యాల బాలు, సురేష్, వినయ్, పండు, బాబీ ప్రసాద్, వీరబాబు, కృష్ణ, మణికంఠ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొల్లుబోయిన సూరిబాబు సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడరు, వాళ్ళ అబ్బాయి కొల్లుబోయిన అచ్యుత్ 22వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ప్రత్యేకంగా 22వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జన్మదినం నాడు ఎంతో కొంత పేదలకి అన్నదానం చేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారాగా సుమారు 400-500 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత భోజన వసతి దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేసి స్థానిక మాజీ శాసనసభ్యులు కోఆర్డినేటర్ అయిన మా ఇరువురి చేత ముందు ప్రారంభోత్సవం చేసి అందరికి కూడా పెడుతున్నారు. ఇది మంచి ఆలోచన. ఇది పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి, అన్నదానం అనేది అతి ప్రాముఖ్యత. వారి జన్మదినాన ఇటువంటి మంచి ఆలోచన ఆ యువకుడికి వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో అనేక రకాల జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి ఆలోచనతోటి సేవా తత్పరంతో ముందుకెళ్లాలని భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని మద్యపాన నిషేధం అమలు చేయాలని జన విజ్ఞాన వేదిక కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు ఎన్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ జె నివాస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా మద్యపాన నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మద్యం నిత్యావసర వస్తువు కాదు. నిత్యావసర వస్తువు కాకపోయినా సరే ఒక 3వ రోజు సెలవులు అనేది చాలా బాధాకరం. అంచేత మేము ఒకటే తెలియజేసుకుంటాం, డ్రై డేట్స్ పెంచండి. మీరు పండగ రోజుల్లోనూ ముఖ్యమైన జాతీయ నాయకులు పుట్టిన దినాల్లోనూ మద్యం షాపులు స్ట్రిక్ట్గా మూసియండి. ఈ ఎలక్షన్ సందర్భంగా మేము ఒకటే రాజకీయ వ్యవస్థకు ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మీరు మమ్మల్ని పరిపాలించడాకున్నారా, మా చేత తాగించడాకున్నారనే విషయం మాకు స్పష్టత ఇవ్వాలా. అన్ని రాజకీయ పార్టీలు మేము ఉద్ధరించడానికే వచ్చామని అంటారు. మమ్మల్ని ఉద్ధరించాలని తరపు అన్ని రాజకీయ పార్టీలకి ఉంటే ముందు మద్యం గురించి మాట్లాడండి, యువతరానికి ఉద్యోగాలు చూపించండి. కాలేజీ నుంచి బయటకు వచ్చినట్టు ఎదుర్కొంటా బ్రాందీ షాపులు కనిపిస్తున్నాయి తప్ప చదువుకున్న వాడికి ఉద్యోగాలు కనిపించట్లేదు. కాబట్టి మీరందరూ కూడా మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మద్యం గురించి మాట్లాడి 24 గంటలు అమ్మించకుండా, యువతరాన్ని పాడు చేయకుండా, కార్మికులను పాడు చేయకుండా, మహిళలు కన్నీళ్లు కార్చకుండా మద్యం గురించి మాట్లాడి అప్పుడు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్కి రండి అని అన్ని రాజకీయ పార్టీలకి మేము
డిమాండ్ చేస్తున్నాం. నేటి యువత ఆడంబరంగా జీవిస్తూ ధనాన్ని వృధా చేస్తుంటే పేద మధ్యతరగతికి చెందిన దినసరి కార్మికులైన యువకులు తన సంపాదనలో కొంత భాగాన్ని కేటాయించి ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ సభ్యుల సేవా నిరతి అభినందనీయమని అన్నారు. అర్హులకు స్వచ్ఛమైన మనస్సుతో సేవాభావంతో చేస్తున్న సేవలు హర్షణీయమని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణరాజు, పిల్లి నాగేశ్వరరావు, సందీప్, బాబీ, స్వామి, వెంకీ, ఆడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాబురాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి సేవ చేసేటటువంటి మీకోసం అనేటువంటి స్వచ్ఛంద సంస్థ చేసే ఆ సేవను మనం అంతా గుర్తించుకొని వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగ్రస్తులతో బాధపడేటటువంటి వాళ్ళకి సహకారం అందించడం, నిత్యావసర వస్తువులు అందించేటటువంటి కార్యక్రమం ఆడబాల ట్రస్ట్ తరపున ప్రతి నెల 2వ శనివారం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటుగా లయన్స్ క్లబ్ వారు, కోరమండల వారు కూడా వారికి తోచినటువంటి సహకారం అందిస్తూ వాళ్ళకి ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి సహకారం అందించేటటువంటి ఆ స్వచ్ఛంద సంస్థలను కూడా అభినందిస్తూ ఆడబాల ట్రస్ట్ చేసేటటువంటి సేవల్ని మనం కొనియాడుకుంటూ వాళ్ళకి ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి సహకారం అందించేటటువంటి మానవతా దృష్టితో చేసే ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా ఆస్వాదించాం. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ యూనియన్ చర్చిలో స్త్రీల రిట్రీట్ కార్యక్రమం జరిగింది. కాకినాడ బాన్గుడి సెంటర్లో గల రిజర్వ్ పోలీస్ లైన్ యూనియన్ చర్చిలో జరిగిన కార్యక్రమానికి చర్చ్ స్త్రీల సమాజం ప్రెసిడెంట్ సునీత సత్యనారాయణ అధ్యక్షత వహించగా బలభద్రపురానికి చెందిన ఐగాడ్ మినిస్ట్రీ స్త్రీల సమాజం ప్రతినిధి సిస్టర్ క్రాంతికళ ముఖ్య అతిథిగా పాల్గొని వాక్య పరిచర్య చేశారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో గల వివిధ చర్చిల స్త్రీల సమాజం సభ్యులు పాల్గొని సిస్టర్ క్రాంతి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ పోలీస్ యూనియన్ చర్చ్ స్త్రీల సమాజం ప్రెసిడెంట్ సునీత సత్యనారాయణ, సెక్రటరీ జ్యోతి రమేష్, ట్రెజరర్ మాధవి డానియల్, చర్చ్ సంఘ కాపరి, సంఘం కమిటీ సంఘం సభ్యులు, స్త్రీల సమాజం సభ్యులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి ఆకర్షణీయమైన బహుమతులు కూడా చాలామంది పొందుకొని ఉన్నారు. మాకెంతగానో సహకరించినటువంటి ఆర్పిఎస్సి సంఘ కమిటీ, మమ్మల్ని ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని ఆదరించినటువంటి సంఘ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, సంఘ కమిటీ వారు, మాకెంతగానో సహాయం చేసినటువంటి సంఘ యూత్ కమిటీ వారు అందరూ కూడా మాకెంతగానో సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా కూడా దేవునికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా కూడా ఈ కార్యక్రమం జరిగిందని మేము ఆశపడుతూ ఉన్నాము. ఎన్ సునీత సత్యనారాయణ స్త్రీల ప్రెసిడెంట్ గారు, జె జ్యోతి రమేష్ గారు స్త్రీల సెక్రటరీ గారు, డి మాధవి డానియల్ గారు స్త్రీల ట్రెజరర్ గారు, సంఘ పాస్టమ్మ గారు అయినటువంటి ఎం ఎస్తేర్ చంద్రపాల్ గారు కూడా మమ్మల్ని వాక్యం ద్వారా ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంఘ పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి కూడా ముందుగా దేవుని నామాన్ని కొన్నాలండి. రిజర్వ్ యూనియన్ పోలీస్ బాప్టిస్ట్ చర్చ్ తరపున మా స్త్రీల సమాజం వారు ఒక్కరోజు స్త్రీల రిట్రీట్ జరిపించడానికి గాను ఎంతగానో మేమందరం కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నామండి. మా స్త్రీల సమాజం వారందరూ కూడా ఇంకా దేవునిలో బలపడుతూ ఎదగాలని మీ అందరి ప్రార్థనలో మేము కోరుకుంటూ ఉన్నాం. ఇది కాకినాడలో ఉన్నటువంటి అనేక సంఘాలని మేము పిలుచుకోవడానికి దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశాడు. ప్రతి ఒక్క సంఘం నుంచి ప్రతి ఒక్క స్త్రీ పాల్గొని దేవుని వాక్యం విని మేము ఇంకా బలపడాలని దేవుని పేరట మేము కోరుకుంటూ ఉన్నామండి. బృహతి సహస్ర యాగం వల్ల మానవులకి ఎంతో మేలు చేకూరుతుందని ఉత్తరాది మఠ ప్రత్యేక అధికారి సుధా పండితులు కానుగోవి వాసుదేవాచార్ అన్నారు. కాకినాడ మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేట నందు 2 రోజుల పాటు నిర్వహిస్తున్న బృహతి సహస్ర యాగాన్ని శనివారం ఉదయం వేద మంత్రాలతో ప్రారంభించారు. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆజ్ఞానుసారం మధ్వసభ కమిటీ ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల సమాజంతో పాటు అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. తనచే ఇప్పటి వరకు 5 బృహతి సహస్ర యాగాలను విజయవంతంగా నిర్వహించడమే కాక అందులో పాల్గొన్న భక్తజన బృందానికి భగవంతుని అనుగ్రహంతో అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. 6వ హోమ కార్యక్రమాన్ని కాకినాడలో నిర్వహించిన గొప్ప విషయంగా ప్రస్తావిస్తూ చైత్రమాసంలో అందున శ్రీరామ మాసంగా ప్రసిద్ధి చెందిన సమయంలో ఈ యాగ కార్యక్రమాన్ని భక్తులందరి సహకారంతో కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో జరపడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ యాగంలో పఠించే
ప్రతి మంత్రంలోనూ భగవంతుని రూపాలతో పాటు వాటి మహిమలను కూడా వివరించడం వల్ల యాగ మహస్యం అందరికీ అర్థమవుతుందని చెప్పారు. ఈ హోమ కార్యక్రమంలో సుధా పండితులు, విజయ్ సింహాచార్, రఘోత్తమాచార్, సుమంత్ ఆచార్ పాటిల్, రఘు ప్రేమాచార్, హిందూ ధర్మగురు పండిత హెచ్ శ్రీహరి రామాచారితో పాటు స్థానిక మాధవ్ పురోహితులు యాతగిరి పరశురామాచార్, మధ్వసభ యువజన కమిటీ విభాగ అధ్యక్షులు యాతగిరి మధ్వేష్తో పాటు యాతగిరి భీమాచార్ యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత కమిటీ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి, కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావుతో పాటు కమిటీ సభ్యులందరూ కుటుంబ సభ్యుల సమేతంగా హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చినటువంటి కొంత పొలమో, కొంత బంగారమో, కొంత డబ్బో ఏదో ఒకటి ఉంది, అది బిజినెస్లో వినియోగం చేశాడు. ఆ బిజినెస్లో వినియోగం చేసి దాన్ని ఎంత శ్రద్ధగా, ఎంత విశ్వాసంతో, ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటాడు, ఆ బిజినెస్ని చూసుకుంటాడో అంతే రెట్టింపేమి అధికమవుతుంది, దశమవుతుంది, శతమవుతుంది, ఎంతో చెప్పలేనంత సంఖ్యగా మనకి ఏర్పడుతుంది అన్నమాట. దానిపైన అయితే మనకు ఆ శ్రద్ధ, ఒకవేళ బిజినెస్ వ్యక్తికి లేదు పెట్టేసి డబ్బులుండేవి పెట్టేసాను, నా వల్ల నాకేమీ లేదు అని అనుకుంటే ఏమవుతుంది, పూర్తి బిజినెస్ అని ఉన్నది కూడా లేకుండా అయిపోతుంది, ఉన్నది కూడా పోతుంది అనమాట. అదేవిధంగా మనము మన గురువులు, అదేవిధంగా మన తల్లిదండ్రులు చేసినటువంటి ఏదో పుణ్య విశేషం వలన మనకు ఇక్కడ ఈ సాంగత్యం అనేటువంటిది కలిగింది. కాబట్టి టైం వ్యర్థం చేసుకోకుండా కూర్చున్న దగ్గరే మీకు ఏం తోస్తే ఆ మంత్రాన్ని, పారాయణని ఏదో ఒకటి టైం వ్యర్థం చేసుకోకుండా మైకులో చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ మనకు ఏదైనా ఉండాలి కదా, కాబట్టి మన పారాయణం చేస్తూ ఉండండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల సిబ్బంది పూర్తి అవగాహనతో సన్నద్ధం కావాలి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఉద్ఘాటన. కాకినాడను రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా. జై హో బీసీ కార్యక్రమంలో కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు. %99 హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. రూరల్ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్పష్టీకరణ. పండూరు గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తా. రూరల్ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ హామీ. ఇవి ఇప్పటి వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.